తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. మాతాజీతో మాట్లాడదాం. వినాయక చవితి గురించి ఎన్నో అరుదైన విషయాలు, ముఖ్యమైన విషయాలు మాతాజీ మాటల్లో విని తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విశేషంగా గణపతికి పూజ చేస్తాం పత్రితోటి. మిగతా ఏ దైవానికి కూడా ఇంత అంటే ఇన్ని రకాలుగా ఇంత లెక్కని కూడా ఉంటుంది. స్వామికి ఈ విధంగా చెయ్యండి. వినాయక చవితి రోజు ప్రత్యేకించి మనకు అక్కడ మార్కెట్లో అవి అమ్ముతారు, మనం విశేషంగా తెచ్చుకుంటాము. వాటితో కూడా ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది. అసలు ఎందుకు పత్రులతో గణపతికి పూజ చేయాలి? పత్రి ఎందుకంటే ఇందాకే చెప్పాను, గణపతి తత్వం అంతా కూడా భూమికి సంబంధించింది, మూలానికి సంబంధించింది. చెట్టు ఎక్కడ ఆడతారమ్మా? భూమిలో. భూమి నుంచి వచ్చేవే ఆకులు, అలములు, పండ్లు ఇవన్నీ కూడా భూమి నుంచి వచ్చేటివే. అంటే ప్రకృతి అంతా తానే ఉండేవాడే గణపతి. ఇలా చూసుకుంటే ఇక చూడండి, ఈ గణపతికి పూజ చేసే పత్రుల్లో ప్రత్యేకించి 21 రకాల పత్రులు ఔషధీ గుణములున్నటువంటి పత్రులు. 21 రకాలు. ఇది ఏ కాలం? వానాకాలం. మనం అనుకునే బ్యాక్టీరియా, ఈ వైరస్ ఇవన్నీ కూడా ఎక్కువ, అందుకే ఫ్లూలు అవన్నీ ఎక్కువ వస్తాయి కదమ్మా. ఇలా వస్తున్నప్పుడు అసలు మన ధర్మం చూడండి ఎంత గొప్పదో. 21 రకాల పత్రితో మనం పూజ చేసాం. అందులో భాగంగానే ఎప్పుడూ తులసితో పూజ చేయకూడదు గణపతికి. కేవలం వినాయక చవితి నాడు ఒక తులసి దళం సమర్పిస్తారు. ఈ 21 రకాల ఔషధ గుణాలటువంటి పత్రుల్ని పూజ చేసి నిమజ్జనం ఎక్కడ చేస్తారు? ఇప్పుడంటే మనకి ఎక్కడెక్కడో ఉన్నాయి. ఊరు అనేసరికి చెరువులు, కాలవలు ఇవన్నీ ఉండేవి, అందులో నిమజ్జనం చేస్తారు. ఇంకా తెలుసా అమ్మా, పూర్వం మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా, స్నానాలు చేసుకోవాలన్నా ఇట్లా ఘాట్లు ఉండేవి కదా చెరువులకి, ప్రతి ఒక్కరూ అక్కడే చేసేవారు. ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రిని అందులో నిమజ్జనం చేయడం వల్ల అందులో ఉండేటటువంటి బ్యాక్టీరియా చనిపోయి ఔషధ గుణాలు ఆ పత్రి అంతా నాని దానిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆ నీళ్ళల్లోకి వెళ్ళి ఎటువంటి అంటురోగాలు కానీ, జలుబులు, దగ్గులు ఇలాంటివి ఏవీ లేకుండా ఆరోగ్యంగా ఉండడానికే మన కోసమే పెట్టారు. ప్రకృతి అంతా కూడా గణపతే కాబట్టి ఆ ప్రకృతిని ఆరాధిస్తున్నాం అంతే. అక్కడ విశేషం ఏదైనా చూడండి, మన ధర్మం ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందో మనిషికి. ఆ పూజ వల్ల, ఆ పూజ చేయడం వల్ల ఎప్పుడులా భగవంతుడికి ఆ లాభం మనకే. మనం అనుకుంటాం ఈ పూజ చేస్తే భగవంతుడు ఏమిస్తాడు అని. నువ్వు పూజ చేయడంతో నువ్వు ఆ పూజ అనుకుంటేనే చాలు, నీకు ఎన్నో లాభాలు వస్తూ ఉన్నాయి. ఇందులో గణపతి పూజ ఇంకా ప్రత్యేకం. ఇలాంటి వాటి వల్ల ఇంకా ప్రత్యేకం. అందుకే 21 రకాలమ్మ. 21 రకాలు. ఒకవేళ 21 రకాలు ఇప్పుడు దొరకకపోతే ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే ఊర్లలో అనుకోండి అలా చాలా చోట్లకి వెళ్ళి తీసుకుని వస్తారు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మనం వెళ్ళి ప్రత్యేకంగా కొనుక్కోవాలి. ఏవమ్మా అంటే ఇవే 21 రకాలు అని చెప్పి మహా అయితే అందులో 10 రకాలు కూడా ఉండట్లేదు. మరి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి? దొరికితే మంచిది, లేని పక్షంలో మామిడి దొరుకుతుంది, తులసి దొరుకుతుంది, రావి, మర్రి, ఉత్తరేణు, మారేడు ఇవన్నీ దొరుకుతాయి కదమ్మా. కనీసం 6-7 రకాలైనా దొరుకుతాయి. ఇగో ఒక చెప్పా, నేను మళ్ళీ చెప్తున్నా. సంకల్పంలో ఏం చెప్పబడింది అంటే సంభవద్భిద్రవ్యై సంభవద్భిత్ పదార్థై సంభవితా నియమేన. నీకు ఏది సంభవిస్తే అదే నియమం, నీకు ఏది సంభవిస్తే అదే ద్రవ్యం, నీకు ఏది సంభవిస్తే అదే పదార్థం. ఇవన్నీ సంకల్పంలో చెప్పిస్తారు. నీకు ఇది దొరకలేదు అది దొరకలేదు అనుకునే కంటే నీకు దొరికిన వాటితోనే సంతృప్తిగా ప్రసన్నవదనంతో పూజ చేసుకోమంటారు. నిజమే అమ్మా. గణపతిని గరికతో పూజిస్తే చాలు ఆయన ప్రసన్నం అవుతాడు అని చెప్తూ ఉంటారు. గరికకి అంత విశేషం ఏంటి? ఎందుకు అంత ఇష్టం వినాయకుడికి గరిక అంటే? తప్పకుండా తెలియజేస్తానమ్మా. పూర్వము అనలాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు గణపతి. ఎందుకు సంహరించాడో చెప్పుకుందాం. అనలాసురుడు అనే రాక్షసుడు అగ్నిని పుట్టించి లోకాలన్నిటినీ కూడా అతలాకుతలం చేసేస్తున్నాడు అనమాట. ఆ చేస్తున్నప్పుడు ఈ గణపతి ఏం చేశాడంటే తన శరీరాన్ని అంతటినీ కూడా పెంచేసి ఆ అనలాసురుడు అనే రాక్షసుడిని మింగేశాడు. అంటే రక్షించాడు, దేవతల్ని అందరినీ కూడా రక్షించడానికి మింగేశాడు. ఆ మింగేసినప్పుడు ఆయన శరీరంలోంచి విపరీతమైన వేడి, ఉష్ణం, ఎందుకంటే ఆయన అగ్ని పుట్టించేవాడు కదా, ఆ ఉష్ణం తట్టుకోలేక విలవిల్లాడిపోయాడట గణపతి.
అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేసినా వేడి తగ్గట్లేదు. బ్రాహ్మలు వేద పఠనం చేస్తూ 21 గరిక సమర్పిస్తే ఆ వేడి తగ్గుతుంది. చూడండి, గరిక కూడా మనం ముట్టుకుంటే చల్లగా ఉంటుంది, చల్లదనం. ఆ వేడిమి తగ్గుతుంది అని చెబితే 21 సార్లు ఆ వేదం పఠిస్తూ ఆ గరికని 21 సార్లు సమర్పించేసరికి ఆయన శరీరంలోని వేడంతా కూడా నశించిందట. అప్పటి నుంచి ఎవరైతే నాకు ప్రేమగా ఈ గరికని సమర్పిస్తారో వారికి ఎటువంటి కోరికలైనా నేను తీరుస్తాను అని చెప్పి గణపతి వరం ఇచ్చారట వినాయకుడు. అందుకని ప్రత్యేకించి ఒక్క ఈ వినాయక చవితి నాడే కాదమ్మా, సంకష్ట తీసుకోండి, ప్రతి నెలలో వచ్చే చవితి తీసుకోండి, మనం ఇట్లా క్షిప్ర గణపతి వ్రతం అని ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఏది చేసినా గణపతికి గరికని సమర్పించడం వల్ల శీఘ్రంగా, అతి శీఘ్రంగా పనులు నెరవేరుతాయి. త్వరగా పనులు అయిపోవాలంటే ఆయనకు ఒక గరికని సమర్పిస్తే చాలు. ఇంకా ఒక చిన్న ఉపాయం కూడా చెప్తానమ్మా. విద్యార్థులకి కొంతమందికి చదివినవి గుర్తుండవు. అవునమ్మా. అలాగే కొంతమందికి చూడండి, ఎప్పుడు చూడు ఏ పని మొదలుపెట్టి విఘ్నమే. పాపం చిన్న చిన్నవి కూడా కొంతమందికి జరగవు. అలాగే కొంతమందికి ఎప్పుడు చూడు సమస్యల్లోనే ఉంటారు. అది ఆర్థిక సమస్యలో, మానసిక సమస్యలో, కుటుంబంలో సమస్యలో, ఏదో ఎప్పుడో ఒకసారి వచ్చిపోతే పర్వాలేదు, కానీ ఎప్పుడూ సమస్యల్లోనే ఉంటారు. ఇలాంటి వారు చక్కగా 21 రోజులు గణపతి ఆలయానికి వెళ్ళి ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించినప్పుడల్లా ఒకసారి గరికని సమర్పించాలి. ఇట్లా చూడండి, ఆ గరిక కూడా ఇలా పొడుగ్గా పెరుగుతాయి పెద్దగా, అవి దర్భలు, పొడుగ్గా పెరిగినవి దర్భలు, ఇలా వంకరగా రాలే వాటిని గరిక అంటారు. చిన్న పెరిగి ఇలా పక్కకు మనం ఆ గరిక చక్కగా కోసుకొచ్చి కడిగి గణపతికి సమర్పించి, కొబ్బరికాయ అంటే గణపతికి చాలా ఇష్టం, అందుకని ఆ కొబ్బరి నూనెతో దీపారాధన చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి వస్తే ఎటువంటి విఘ్నాలైనా తొలగిపోతాయి. విద్యార్థులకి విద్య లభిస్తుంది, అన్నార్థులకి అన్నం లభిస్తుంది, జీవితంలో విఘ్నాలున్న వాళ్ళు విఘ్నాలు సమసిపోతాయి. ప్రతి ఒక్కరు పాటించాలి. ఇది నేను పాటించాను కాబట్టి మీకు చెప్తున్నా. ఎందుకంటే గణపతి ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, దానితో పాటు చెప్పాను కదా ఆనందాన్ని కూడా ప్రసాదించేటటువంటి దేవుడు. మనం చూస్తూనే ఉంటాం, చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి గణపతి దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళి ఈ విధంగా చేయొచ్చు. కొబ్బరి నూనెతో, ప్రత్యేకంగా కొబ్బరి అంటే ఆయనకి ఇష్టం కాబట్టి కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. కొబ్బరి నూనెతో చేయొచ్చు. ఇలా పలానా రోజు అంటూ ఉంటుందమ్మా? మీ మనసు ఎప్పుడు చెప్తే అప్పుడు చేయండి. అంతేనా? ఎందుకంటే అమ్మా, ఇది చెడు ఇది మంచి అని ఏం లేదు, ప్రతి తిథి మంచిదే. ఎందుకు ఇప్పుడు మనకి 15 రోజులు ఒక పక్షం, 15 రోజులు ఒక పక్షం, ఏ పక్షాన్ని చెడ్డ చేస్తాం మనం? ప్రతిరోజు మంచిదే. ఒక తారాబలం ఒకటి చూసుకోండి, మీ నక్షత్రం తెలిస్తే కనుక తారాబలం చూసుకుని ఆ తారాబలం రోజు మొదలు పెడితే ఇంకా మంచిది. 21 రోజు నిర్విఘ్నంగా చేసి చూడండి, తప్పకుండా ఫలితం లభిస్తుంది. అలాగే వినాయక వ్రతం ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా కలశం పెట్టాలా? ఎందుకంటే విగ్రహం ఎలాగో పెడతాము, ఖచ్చితంగా పూజిస్తాము, కలశం కూడా ప్రధానంగా ఉండాలా? ఒకవేళ కలశం ఆనవాయితీ లేకపోతే మరి పరిస్థితి ఏంటి? ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టనవసరం లేదు. కానీ కలశం అంటే ఎందుకో చెప్పాను కదా, నిరాకార స్వరూపానికి సంకేతం. పైగా వరుణదేవుణ్ణి అలాగే అన్ని నదీ జలాల్ని ఆ కలశంలోకి ఆవాహన చేస్తూ ఉంటాం కాబట్టి పెడితే మంచిది. ఆనవాయితీ లేనప్పుడు పెట్టక్కర్లేదు. ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు, లేదా పసుపు గణపతికి పూజ చేసుకుని గణపతికి కూడా పూజ చేసుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం పెడుతున్నారమ్మా, పెట్టుకోండి. ఆనవాయితీ లేని వాళ్ళు మాత్రం కొత్తగా పెట్టవలసిన పని లేదు, పెట్టక్కర్లేదు. ఇప్పుడు కలశం అంటే మామూలుగా వరలక్ష్మి వ్రతానికి ఎలా ఏర్పాటు చేసుకున్నారో అదే పద్ధతిగా అంతే అమ్మా. ఎప్పుడైనా కలశం అంటే అదే. అంతే. నీళ్లు, పంచపల్లవాలు, కొబ్బరికాయ, రవికల బట్ట. ఈ రవిక బట్టకి చాలా అంటే ప్రత్యేకంగా ఈ రంగు ఉంటుంది, ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి అంటే పచ్చటి రంగు ఇష్టం, మరి గణపతికి ఈయనకి తెలుపు ఎరుపు ఇష్టం. మన ఇష్టం, ఇందులో ఏదైనా సరే పెట్టవచ్చు. కలశం అయితే ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రం అలాగే కంటిన్యూ చేయొచ్చు, పెట్టొచ్చు అంట. అలాగే ఇక ప్రత్యేకంగా మాట్లాడుకుందాం, గణపతికి ఇష్టమైనటువంటి రంగు ఏంటి, అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి పత్రి, ఇష్టమైనటువంటి పుష్పం, ఫలం, ఇవన్నీ చెప్పకుండా. ఇష్టమైనటువంటి పత్రి ఆ రోజు ప్రత్యేకంగా చెప్పాక 21 వాడితో పూజ చేయాలి. గరిక చాలా ఇష్టమైనది. గరిక రంగు వచ్చేసి తెలుపు ఎరుపు. ఇష్టమైనటువంటి పండు చాలా మంది దోసకాయ చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఒక చిన్న శ్లోకం చెప్తాను. ఇది
ఎప్పుడు కష్టకాలంలో ఉన్న ఈ శ్లోకం నేర్చుకుని పఠించండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే గణపతి శ్రీ విద్యా గణపతి, లక్ష్మీ గణపతి అంటారు. ఆయన ఆ మూర్తిని కనుక మనము చక్కగా ధ్యానం చేస్తూ ఉంటే, అది ఎందుకు ధ్యానం చేయాలో కూడా నేను చెప్తాను. బీజాపూర గదేక్షు కార్ముక రుచాల సచక్రాబ్జ పాశోత్పల వీహ్యగ్రస్వ విషాణరత్న కలసత్ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయా సపద్మకరయా శ్లిష్టోజ్వలాత్ భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థతః. అంటే ఇక్కడ గణపతి బీజాపురము అంటే దానిమ్మ పట్టు చెప్పానుగా, ఎరుపు ఇష్టమని. దానిమ్మ, పాశాంకుశాలు, గద, కమలము, చెరుకు, వీటన్నిటితో పాటు ఎడమ తొడ మీద లక్ష్మీదేవిని, సిద్ధలక్ష్మిని కూర్చొని పెట్టుకుని ఆలింగనం చేసుకుని ఎడమ చేతితో విరిగిన దంతాన్ని పట్టుకొని చక్కగా తొండంతో రత్న కలశాన్ని పట్టుకుని ఉంటారు. ఆ కలశం ఎలా ఉంటుంది అంటే రత్నాలు పొదగబడి ఆ కలశం సమృద్ధిగా ఉంటుంది. ఎప్పుడైనా మనకి కష్టం వచ్చినప్పుడు ఈ శ్లోకం పఠించి ఆ గణపతిని ధ్యానం చేసినంత మాత్రము చేతనే శీఘ్రంగా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆయన రూపం అలా ఉంటుంది. అంటే ఆ కలశంతో ఉన్నటువంటి గణపతిని ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేయడం వల్ల చక్కగా వెనువెంటనే ఏదో చాలా బాధ వచ్చింది అనుకోని, టెన్షన్ వచ్చింది, ఒక్కసారి త్రికరణ శుద్ధిగా మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడు పవిత్రంగా ఉంచుకోండి. ఎక్కడైనా ఉండనండి, కాళ్ళు కడుక్కోండి, కూర్చోండి, ఆ మూర్తిని ధ్యానం చేయండి. దీనివల్ల శీఘ్రమైనటువంటి ఫలితాన్ని చూస్తారు. గణపతి పూజ అనగానే గుర్తొచ్చేది పాలవెల్లి. అసలు పాలవెల్లి విశేషం ఏంటి? అంటే అన్నీ విశేషంగానే జరుగుతాయి గణపతికి. పత్రులతో పూజ కానీ, ఆయన రూపం కానీ, చేసే పూజా విధానం కానీ, అలాగే ప్రత్యేకంగా పెట్టే నైవేద్యాలు కానీ, దాంతోపాటుగా ఈ పాలవెల్లి చక్కగా అన్ని రకాల పండ్లు, కూరగాయలు కూడా కొన్ని ఇలా చక్కగా ఇలా వేలాడదీస్తూ ఉంటారు. అవును, చాలా విశేషంగా ఉంటుంది. చెప్తారా ఎందుకు ఈయనకి ప్రత్యేకం పాలవెల్లి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. పాలవెల్లి చెప్పాను కదా, గణపతి పూజ అంటేనే ప్రకృతికి సంబంధించినది. పాలవెల్లికి కూడా పళ్ళే కడుతూ ఉంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పాలవెల్లి అంటే అది ఏర్పాటు చేయడం కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తాం? గణపతికి పైన ఏర్పాటు చేస్తాం. ఆకాశం కేసి చూడండి, పాలపుంత కనిపిస్తుంది కదా, ఈ పాలపుంతకి ప్రతిరూపమే ఈ పాలవెల్లి. ఆ పాలపుంతను తీసుకురాలేం కదా, ఆ పాలపుంతలు ఏముంటాయి? నక్షత్రాలు ఉంటాయి. ఎంత బాగుంటాయి, మిణుకు మిణుకుమంటూ. ఆ నక్షత్రాలకి ప్రతీకగానే ఈ పాలవెల్లికి పళ్ళు కడుతూ ఉంటాము. అందుకని అందంగా ఉంటుంది కదా. మామిడి ఆకులు, రకరకాల పళ్ళు, వెలగపండు, తర్వాత ద్రాక్ష పళ్ళు, యాపిల్ పండు, అదొక వనంలాగా ఉంటుంది. ఆ వనంలో కూర్చున్న గణపతిలా కనిపిస్తూ ఉంటాడు. పాలవెల్లి ఎందుకు అంటే ఆ పాలపుంతకి నిదర్శనం. అంటే ఇక్కడ ఏం లేదమ్మా, సృష్టి, స్థితి, లయములు ఈ మూడు ఉన్నాయి గణపతి పూజలో. సృష్టి, మట్టితో విగ్రహం తయారు చేసాం. స్థితి, చక్కగా కూర్చోబెట్టి పళ్ళు అన్నీ గట్టి పూజ చేసాం. లయం, మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపేస్తాం. అంటే ఈ మూడిటికి సాక్షిభూతంగా ఉన్నాడు కాబట్టే గణపతి. అందుకే ఈ పాలవెల్లులు ఇవన్నీ. అలాగే మూషిక ఉంటుంది గణపతి దగ్గర. ఎందుకు ఈ మూషికము? కామక్రోధ లోభాలన్నీ కూడా నీ కాళ్ళ కిందే ఉంచుతాను అని చెప్పడానికి మూషికాన్ని. ఆ మూషికం చూడండి, ఎప్పుడు ఇలా 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 చూస్తూ ఉంటుంది, హడావిడిగా ఉంటుంది, కుదురుగా ఉండదు, పరిగెడుతూనే ఉంటుంది, ఏదో ఒకటి కొరికేస్తా. అంటే కుదురుండదు మూషికం, చూసారా? కుదురుగా ఉండని మూషికం మీద ఉండని కుదురుగా ఉండేటటువంటి గణపతి. అంటే చూడండి, అవన్నీ కూడా ఆయన కాళ్ళ కింద తొక్కిపెట్టి మనకి కూడా మంచి స్థితప్రజ్ఞతనిస్తాడు జీవితంలో. అంటే ప్రతిదీ విశేషమేనమ్మా. ఏ దేవతని తీసుకున్నా వాళ్ళు ధరించే వస్తువులు కానీ, వాళ్ళు ఎక్కే వాహనాలు కానీ అన్నీ ప్రత్యేకమే, ప్రతిదీ ప్రత్యేకమే. అలా తీసుకుంటే పాలవెల్లి ఎందుకు అంటే పాలపుంతకి సంకేతము, అందులో కట్టేటటువంటి పళ్ళు నక్షత్రాలకు సంకేతం.
కానీ కొంతమందికి ఉండదు కదమ్మా ఆనవాయితీ. కొన్ని ఇళ్లలో ఉండదమ్మా, పాల వెళ్ళి ఉండదు. అది వారి ఇష్టం, వారింటి సాంప్రదాయాన్ని బట్టి ఉంటే కట్టుకోండి, వాటికి లేకపోతే కూడా ఏదైనా విధానం ఉందా అమ్మా? ఇలా చతురస్రాకారంలో ఉంటుంది, అవును. అంటే ఖచ్చితంగా ఈ పళ్ళు ముఖ్యంగా ఉండాలి, ఇవి ఉండకూడదు అని ఉంటుందా పాలవెల్లి కట్టేవాడు? అలా ఏం లేదు, కానీ వెలగపిండి అయితే కంపల్సరీ అమ్మా. వెలగపిండి ఆయనకి ఇష్టము. తర్వాత మొక్కజొన్న పొత్తులు, ఈ సీజన్ లో ఏ పళ్ళు దొరికితే అవి. సీతాఫలం కడతాము, జామ కడతాము, చక్కగా కాడలు తెచ్చుకుంటాము, దానిమ్మ కడుతూ ఉంటాము, ద్రాక్ష, అరటి పండు కూడా కడతాం. రకరకాల పళ్ళన్నీ కూడా ఆ ప్రకృతిలో ఈ సీజన్ లో దొరికేటటువంటి పళ్ళన్నీ కూడా ఆయన చక్కగా అలంకరించి చూడగానే పెద్ద వనంలా ఉంటుంది, నిండుగా ఉంటుంది. భలే అనిపిస్తుంది. కొంతమంది కూరగాయలు కూడా కడుతూ ఉంటారు కదా, చిన్న పచ్చిమిర్చి, అంటే చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం అమ్మ, ప్రత్యేకంగా అవి తీసుకొచ్చి. అదే చెప్తున్నాను కదమ్మా, గణపతి అంటేనే ప్రకృతి కదా, ప్రకృతి అంతా కూడా తానే ఉన్నాడు కాబట్టి అన్ని భూమిలోంచి వచ్చేవి. భూమికి ఆయనే ప్రత్యేకం. పాలవెల్లి ఉంటే ఆనవాయితీ ఉంటే కట్టుకోండి, లేదంటే లేదు. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. నమస్తే అమ్మా.